అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. వీడియో చూస్తూ ఉంటే ఇంచుమించు అందరికీ తెలిసిన దేవస్థానమేనండి. అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రకాళి అమ్మవారి దేవస్థానం. దేవస్థానం యొక్క విశేషాలు, అమ్మవారి యొక్క విశిష్టత మరొక్కసారి మళ్ళీ మన వీడియో ద్వారా గుర్తు చేసుకుందాం రండి. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో చూడాల్సిన టెంపుల్స్లో ముఖ్యంగా ఈ భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఒకటి చెప్పుకోవచ్చు. తర్వాత 1000 పిల్లర్స్, తర్వాత మేడారం సమ్మక్క సారక్క జాతర, తర్వాత రామప్ప టెంపుల్ అన్నమాట. మనమైతే ఇప్పుడు భద్రకాళి టెంపుల్ దగ్గర ఉన్నాము. అమ్మ ఆలయంలోనికి మనం ప్రవేశించినప్పుడు ఫస్ట్ మనకి కనిపించేది కొండగుట్ట పైన ఈ విధంగా జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు కనిపిస్తారండి. ఆయన తన శిష్యులతో శిక్షణ చెప్పుతూ కూడా మనకి కనిపిస్తారు. ఈరోజు మనం అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రం చదివినా కూడా అవన్నీ కూడా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారిచే రచించబడ్డాయండి. ఆయన జీవిత చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అయితే భద్రకాళి అమ్మవారి టెంపుల్ లోపలికి మనం ఫస్ట్ వెళ్తూ ఉండగా మనకి వల్లభ గణపతి దేవాలయం కనిపిస్తుంది అనమాట. స్వామివారి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనానికి బయలుదేరుతున్నాం అనమాట. అమ్మవారి గుడి ముందునే ఈ విధంగా దీపాలు అయితే అమ్ముతున్నారండి. మేము వెళ్ళేసరికి దీపారాధన టైం అయితే అయ్యింది కాబట్టి మేమందరము కూడాను తలొక దీపం వెలిగించాము. ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే అమ్మవారు మనకి ఎదురుగానే కనిపిస్తారనమాట. అమ్మని చూస్తూ గర్భాలయం వరకు వెళ్ళి అక్కడ అమ్మ దర్శనం బాగా చేసుకోవచ్చు. భద్రకాళి అమ్మవారు అంటే పేరులో ఉన్నట్టుగా రౌద్రంగా ఉంటారేమో అమ్మవారు అని అనుకున్నాము. కానీ అమ్మని అలా చూస్తూనే ఉన్నాం అనమాట. ఆమె కళ్ళు అయితే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. అమ్మవారికి కుడివైపు 4 చేతులు, ఎడంవైపు 4 చేతులు ఉంటాయన్నమాట. మొత్తం 8 చేతులు కలిగిన భద్రకాళి అమ్మవారి ఈవిడ. కుడివైపు ఉన్న 4 చేతుల్లో ఖడ్గము, చూరిక, జపమాల, డమరకం ఉంటాయి. ఎడంవైపు ఉన్న 4 చేతుల్లో ఘంట, త్రిశూలం, చిన్న మస్తకం, పానపాత్రలు ఉంటాయన్నమాట. ప్రధాన ఆలయంలోనే హనుమంతుల వారి గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ వీడియోలో చూడండి, ఇవన్నీ వాహన సేవకి వాడే వాహనాల్లా ఉన్నాయి. ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రుల్లోని, ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగలు భద్రకాళి అమ్మవారి టెంపుల్లో బాగా సెలబ్రేట్ చేస్తారట. అయితే ఈ వాహన సేవ అంతా కూడా అప్పుడే చేస్తారేమో బహుశా. ఆలయంలో శివపార్వతులు ఉంటారు. అయితే ఆలయం బయట నుండి వెళ్ళొచ్చు, లేదు అంటే ఆలయం లోపల నుండైనా ఈ శివపార్వతుల దర్శనంకి వెళ్ళొచ్చు. ఆలయం బయట అయితే చాలా స్పేసియస్గా ఉందండి. అందరూ హ్యాపీగా కూర్చొని ప్రసాదాలు తింటున్నారు. ఇది భద్రకాళి లేక్ అని అంటారట. మరి దీని దగ్గరికి వెళ్ళడానికి ప్లేస్ ఉందో లేదో నాకు తెలీదు. ఈ లేక్ ఒడ్డున అమ్మవారి గుడి ఉంది. అమ్మ అనుగ్రహంతో మేము కూడా ఈ విధంగా అమ్మ సన్నిధిలోనే మేము తెచ్చుకున్న ఫుడ్ని తిన్నాము. మేమే కాదండి, చాలామంది కూడా ఇంటి నుండి ఫుడ్ తెచ్చుకొని అమ్మ సన్నిధిలో ఈ విధంగా తిని. ఆషాఢ మాసంలో శాకాంబరి అవతారం చాలా విశిష్టత. తర్వాత అభిషేకం టైంలోని అమ్మవారు కళ్ళు మూసుకొని ఉంటారు. అభిషేకం అయిపోయాక కళ్ళు తెరుస్తారు. అది ఇక్కడ యొక్క గొప్పతనం, అమ్మవారి యొక్క విశిష్టత. ఈ భద్రకాళి లేక్ యొక్క వాటరేను ప్యూరిఫై అయ్యి వరంగల్ అంతా కూడాను డ్రింకింగ్ వాటర్గా వస్తుందట. అంత పెద్ద లేక్ ఇది. ఇంత మహిమగల టెంపుల్ని ఎవరైనా సరే వరంగల్ సరదాగా చూడడానికి వస్తే మాత్రం మిస్ కాకండి. చాలా బాగుంది టెంపుల్. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే.